హలో అండి, వెల్కమ్ టు కలాస్ కిచెన్. ఇవాళ మిరియాల చారు ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి, ఇంగువ, పెప్పర్ పౌడర్, మెంతిపిండి, జీలకర్ర పొడి, కొత్తిమీర, సాల్ట్, కరివేపాకు, పోపు దినుసులు. కుకింగ్ టైం చాలా తక్కువ అండి, 10 మినిట్స్ సరిపోతుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని వేగించుకోవాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోండి. దీని తర్వాత మనం చింతపండు నీళ్ళు పోసుకోవాలి. సో చింతపండు నీళ్ళు పోస్తున్నాను. సో తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి, మనకి ఎంత వరకు కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి, ఇది నలిపి వేసుకోవాలి. పోపులో కూడా కొంతమంది వేసుకుంటారు, దానికంటే ఇట్లా టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను. ఇది కలుపుకోవాలండి ఒకసారి. ఇప్పుడు మనం వేయాల్సిన పౌడర్స్: జీలకర్ర పొడి 1 స్పూన్ వేస్తున్నాను, మెంతిపిండి 1/2 స్పూన్ కంటే ఎక్కువ, ఒక పెద్ద స్పూను మిరియాల పౌడర్ వేస్తున్నాను, సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఈ చారుకి కారం మిరియాల వల్లే వచ్చేస్తుంది కాబట్టి మనం పైనుంచి కారం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఇది చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ మిరియాల చారు రెడీ. దీనికి కుకింగ్ టైం ఓన్లీ 10 మినిట్స్ పడుతుంది, అంతే. సో వింటర్ సీజన్కి ఇది చాలా బాగా పనిచేస్తుందండి, ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.